పేరు దయానా అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. మేము కేవలం మేనిఫెస్టోలో పెట్టిన మాత్రమే అడుగుతున్నామండి. కొత్తగా డిమాండ్స్ ఏమి మేమైతే అడగట్లేదు గవర్నమెంట్ ని. వాళ్ళు ఏదైతే జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసామో, ధర్నాలు చేసేటప్పటికి వాళ్ళు ఏదైతే మా టెంట్లలోకి వచ్చి హామీలు ఇచ్చారో ఆ హామీలనే ఈ రోజు మేము నెరవేర్చుకొని అడుగుతున్నాము. ప్రతి విషయం అంటే ఒక 2G మొబైల్ ఇచ్చి 5G మొబైల్ వర్క్ చెప్తే ప్రతి ఒక్కళ్ళు చేయాలంటే అది కష్టంగా ఉంది. పని భారం తగ్గించమని అడుగుతున్నాము. మేనిఫెస్టోలో పెట్టినట్టు కనీస వేతనం ఇవ్వమంటున్నాము. ఏ గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలన్నా, ఏ రక్తహీనత అమ్మాయిలు కానీ ప్రెగ్నెన్సీ గర్భిణీలు తీసుకెళ్ళినా, ప్రతి బాలింతలు తీసుకెళ్ళినా మా సొంత డబ్బులతో మేము హాస్పిటల్ తిరగాల్సి వస్తుంది. ఇచ్చిన 10,000లో సగం యూబీఎస్సీలు సచివాలయాల సైడ్ తిరగడం అయితే సగం హాస్పిటల్ సైడ్కే అయిపోతున్నాయి. అంటే మాకు 10,000 జీతానికి నెలకి 3,000 ఛార్జెస్కే అయిపోతున్నాయి. అందుకనే గవర్నమెంట్ని మీ ద్వారా మాకు జీతాలు మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మమ్మల్ని మాకు ఏమన్నా అడుగుతున్నాము. లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ సంగతి అందరం ఆడవాళ్ళమే, నెక్స్ట్ గవర్నమెంట్ సంగతి మేము కూడా చూసుకుంటాం. మా ఆశల కంటే 7 సంవత్సరాలు అవుతుంది, కనీస వేతనము ఇవ్వడం లేదు. అలానే నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వడం లేదు, నాణ్యమైన సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం లేదు. అలానే జీతాలు పెంచడం లేదు. దానికి అనుకూలంగా ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు సమానంగా మాకు 26,000 వేతనం ఇవ్వాలని మా ఆశా వర్కర్ యూనియన్ నుండి కోరుచున్నాము. మన్యం జిల్లా GIT అధ్యక్షురాలు. జిల్లా నుంచి వచ్చానండి. నేను 2006 ఆశాలం. మేము 2006 ఆశాలమి. కానీ మాకు పని భారం ఎక్కువ పెంచారు. పనికి తగ్గ పారితోషికం ఇవ్వలేదు. ఇంకా 2006 నుంచి కూడా జీతం లేకుండా చేసే రోజులు ఎన్నో ఉన్నాయి. తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వేయించమని ఎంతో బలవంతం పెట్టినప్పుడు అప్పుడు వేసుకున్న. ఇప్పుడు ప్రతి ఆశకి కూడా వాళ్ళు పెట్టే టెన్షన్కి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. పిల్లలకి న్యాయం జరగలేదు, మా కుటుంబాలకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరగలేదు. మాకు సమాన వేతనానికి పనికి తగ్గ పారితోషికం ఇస్తున్నారు తప్పితే మాకు సమాన వేతనం ఇవ్వట్లేదు, గౌరవ వేతనం ఇవ్వట్లేదు. మాకు 26,000 మేము డిమాండ్ చేసాం. కాబట్టి మా జీతం మాకు వచ్చేలాగా మేము పోరాటానికి దిగాము. ప్రభుత్వం మాకు ఇచ్చేలాగా మేము పోరాటం చేస్తాము. తర్వాత ఏంటంటే మాకు పని భారం తగ్గించాలి, మాకు మంచి సెల్ ఫోన్లు ఇవ్వాలి, నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి, ఆన్లైన్ వర్క్లన్నీ తగ్గించాలి. మాకు ఇదే మేము చెప్పాము. మాది విజయనగరం జిల్లా అండి. వైజాగ్ నుంచి వచ్చాము. మాకు ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే వర్క్ ప్రెజర్ తగ్గించమని అడుగుతున్నామండి, లేదంటే శాలరీ అయినా పెంచమని అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న ధరలతో పోల్చుకుంటే మా జీతం మా ఛార్జీలకి, డెలివరీ ఖర్చులకి, వాటికి వెళ్ళొస్తుంటేనే మాకు సరిపోతుందండి. మేము పని చెయ్యమని చెప్పట్లేదు, మేము మీ చెప్పిన పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే మాకు మా శ్రమని గుర్తించి మాకు పెంచమని, జీతం పెంచమని అడుగుతున్నామండి. అలాగే విధి నిర్వహణలో మాలో ఆశా వర్కర్లు ఎంతో మంది అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కనీసం ఒక మట్టి ఖర్చులకు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదని చెప్పి మేము చాలా బాధపడుతున్నామండి. అంతే. ఆరిలో అండి, వైజాగ్. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కి ఆశా వర్కర్లతో పాటు సమానంగా పనిచేస్తా ఉన్నారు. సమాన వేతనం, సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి అనేక సార్లు ఇప్పటికే విన్నవించాము. ఆశా వర్కర్లకి వేతనాలు పెంచండి. 7 ఏళ్ళు అవుతుంది వేతనాలు ఇచ్చి, 10,000 ఇస్తున్నారు. ఈ 10,000 రూపాయల్లో PHCల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే నెలకి 4-5 వేల రూపాయలు ఖర్చు అయిపోతా ఉన్నాయి. అనారోగ్యం పాలవుతున్నాం. 50 ఏళ్ళు లోపు చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అలా చనిపోయేటటువంటి వాళ్ళకి 10 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 2005లో ఈ స్కీమ్ వస్తే అప్పటి నుండి అప్పుడు రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళ కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. ఈ 20 ఏళ్ల కాలంలో జనాభా చాలా పెరిగింది. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, అదనపు పనుల నుండి విముక్తి కలిగించాలనే డిమాండ్ల సాధన కోసం మేము ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలి. లేని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్ అనే పురస్కారాన్ని ఇచ్చింది. కానీ ఈ భారతదేశం, ఈ ఆంధ్ర రాష్ట్రం మా సేవల్ని గుర్తించేటటువంటి పని చేయడం లేదు. మా సేవల్ని గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించండి. మాకు సంబంధం లేని పనులు మాతో చేపిస్తా ఉన్నారు మీరు. ఇది అన్యాయం, దుర్మార్గం. ఆ పనులన్నిటిని ఆపండి. సర్క్యులర్లు ఇచ్చినా కానీ కింది స్థాయిలో పని చేపిస్తున్నారు. ఇలా చేయించే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CIT అనుబంధ సంఘం. అంగన్వాడీ వాళ్ళ ఆశా వర్కర్లు ఇలా ఎంత కూడా ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏమో? అంటే వేతనాలు పెరిగి 7 సంవత్సరాలు అవుతా ఉంది అందరికీ కూడా, అరకొరగా పెరిగినాయి అప్పుడు కూడా. రెండోది ధరలు 400 రెట్లు పెరిగినాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకి కార్మికులందరికీ వేతనాలు పెంచాలి. రెండవది మేము అడుగుతుంది కనీస వేతనం. కనీస వేతనం అంటే ఏమిటి? రేపు పని చేయడానికి కావాల్సిన శక్తినిచ్చేదే కనీస వేతనం. కనీస వేతనం ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? మేము పౌష్టికాహారం లేక ఆరోగ్యాలు క్షీణింపు చేసుకొని 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి గుండె జబ్బులు, క్యాన్సర్లు, యూట్రస్ ప్రాబ్లం వచ్చి ప్రాణాలు కోల్పోతా ఉన్నాం. అందుకని కనీస వేతనాలు లేకపోతే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు తిండి తినలేదు 4 రోజులు అందుకు చచ్చిపోయిందని చెప్పక్కర్లేదు. ఓ 70 ఏళ్ళ 80 ఏళ్ళ బ్రతకుండా చచ్చిపోయే వాళ్ళు అందరూ ఆకలి చావులతో చచ్చేవాళ్ళే, పౌష్టికాహారం లేక చచ్చిపోయేవాళ్ళే. ఈ చావులన్నిటికీ కారణం ప్రభుత్వం తప్ప మేం కాదు. అందుకని మాకు వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా ఆశా వర్కర్ల అధ్యక్షురాలని. అంటే ఆశా వర్కర్లు వేతనాలు పెంచమంటే వేతనాలు పెంచట్లేదు, పని భారాన్ని రోజు రోజుకి పెంచి పని భారాన్ని తగ్గించట్లేదు. కానీ ఏ ఒక్క వర్క్ వచ్చినా ఏ ఒక్క పని వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఆశా వర్కర్. కానీ ఆశాకి గుర్తింపు లేదు, కనీస వేతనం లేదు. అలాగే ఎటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడాను ఆశా వర్కర్లకు వర్తించట్లేదు. ఇప్పుడు ఆశా వర్కర్లు చాలా ఎక్కువ శాతంగా చనిపోతున్నారు పని భారాన్ని తట్టుకోలేక. ఆరోగ్య బీమా కూడా లేదు, అలాగే నాణ్యమైన యూనిఫారం లేదు, సెల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు. కానీ వర్క్కి వస్తే ఆన్లైన్ వర్క్ చేయమంటారు, నాణ్యమైన సెల్ ఫోన్స్ ఇవ్వలేదు. అలాగే పని భారాన్ని తగ్గించమని అడిగితే పని భారాన్ని పెంచుతాను తప్ప జీతాలు అడుగుతుంటే దాడులకి పాల్పడుతున్నారు. జీతాలు పెంచే వరకు కూడాను ఇప్పుడు మాత్రం జీతాలు కానీ పెంచకపోతే ఈ సమ్మె ఉధృతంగా చేస్తామనేసి తెలియజేస్తున్నాం. నుంచి వచ్చామండి ఇక్కడ ధర్నా చేయడానికి. మాకైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఏమీ చేయలేదండి. మ్యానుఫ్యాక్చర్లు అయితే మాకు జీతాలు పెంచుతామని, మెటర్నిటీ లీవ్స్ అవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ మాకు చెప్పిన విధంగా అయితే ఏది చేయలేదండి గవర్నమెంట్. మాకు వర్క్ ప్రెజర్ అయితే చాలా ఎక్కువైపోయిందండి. ఆన్లైన్ వర్క్, మేము టైంకి తినట్లేదు. ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేస్తున్నాం, ఉదయం వెళ్ళిపోతున్నాం, సాయంత్రం వస్తున్నాం. ఏ టైంకి తింటున్నామో ఏ టైంకి ఇంటికి వెళ్తున్నామో మాకే తెలియట్లేదు. అర్ధరాత్రి అప్పుడు డెలివరీ పెయిన్స్ వస్తున్నాయండి. మాకు 1 గంటకి 2 గంటలకు కూడా కాల్స్ వస్తాయండి. ఆ సమయంలో కూడా మేము ఆడవాళ్ళమని కూడా మేము మర్చిపోయి ఆ టైంలో కేజెచ్లకి గోసలకి మా సొంత డబ్బులు పెట్టుకొని అంత దూరం వెళ్తాం. కానీ గవర్నమెంట్ ఇప్పటికొచ్చి మాకు అసలు గుర్తించలేదు, మాకు ఏ విధంగా ఏమీ చేయలేదు. కానీ మ్యానుఫ్యాక్చర్లో చెప్పారు, కానీ ఇప్పటికొచ్చి ఒక్కటి కూడా మాకు అమలు చేయలేదండి. మేమైతే ప్రతి ఒక్కటి ఏం కావాలన్నా మేము ఆశా వర్కర్లే చేయాలి. గవర్నమెంట్కి ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ వర్క్ అయితే చాలా ప్రెజర్ అయిపోయింది. నాణ్యమైన ఫోన్లు ఇవ్వలేదు, 2G ఫోన్స్ ఇచ్చారు, ఫోన్లు పనిచేయట్లేదు, సిమ్లు పనిచేయట్లేదు. అస్సలు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వర్క్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువ ఉంది. దయచేసి మాకు వర్క్ ప్రెజర్ తగ్గించాలని, జీతాలు పెంచాలని. ఇప్పుడున్న ధరలకి వాళ్ళు ఇచ్చిన జీతం మాకు దేనికి అసలు ఇంటద్దులే కట్టుకుంటామా, పిల్లలే చూసుకుంటామా, ఏం చేస్తామండి? ఇంత చేసినా కానీ గవర్నమెంట్ మాకైతే అసలు ఆశలుగా గుర్తించట్లేదు. మాకు మంచి గుర్తింపు కావాలని, నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని, నాణ్యమైన ఫోన్స్ ఇవ్వాలని, ఇప్పటికైనా సరే గవర్నమెంట్ దిగి రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైజాగ్ నుంచి వచ్చామండి. ద్వారపూడి PHC నుండి వచ్చామండి మేము. అయితే ఆశా వర్కర్లుగా మేము చాలా బట్టి చేస్తున్నాం, కానీ అందరూ చేయించుకోవడమే తప్ప మాకు అయితే వేతనాలు అయితే ఏం పెంచట్లేదు. ఒక డెలివరీ కేసుకి వెళ్ళామంటే రాత్రి పగలు మేము అక్కడే ఉంటాం. డెలివరీ అయ్యే వరకు కూడా మాకు అక్కడ ఏ ఫెసిలిటీలు ఉండవు. మేము ఆ అమ్మాయి డెలివరీ అయ్యే వరకు కూడా తను మళ్ళీ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నది అన్న వరకు కూడా మేము అక్కడే ఉంటామండి. చాలా టెన్షన్ పడతాం. కానీ మా కోసం ఎవరు అధికారులు అయితే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి మేము ధర్నా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా అధికారులు చూడాలని మేము ఆశగా వచ్చాము. ఇంత దూరము మా జీతాలు పెంచాలని మేమైతే చాలా ఎట్టి చాకరీ చేస్తున్నామండి. NCDలు అంటున్నారు, డెలివరీస్ అంటారు, ANMs ఫోన్ చేస్తే వెళ్ళాలి, డాక్టర్ గారు ఫోన్ చేస్తే వెళ్ళాలి. PHCకి వెళ్తే మాకేమయ్యే ఛార్జీలు అయ్యి ఏమి ఉండవు. మాకు వచ్చి 10,000 జీతాల్లోనూ కూడా మాకు ఏమీ ఉండవండి. మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి అంటే వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మాలో ఉంటున్నారని వాళ్ళకి కూడా రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏమీ కూడా రావట్లేదు. అందుకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. నాణ్యమైన సెలవులు ఇవ్వాలని, నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలనేసి మాకు రాత్రి పగలనుకుంటా కేసులతోటి ఇబ్బంది పడుతున్నాం. అనే సెలవుల కోసం మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వర్క్ అంతా సెలవుల్లో వర్క్ చేపిస్తున్నారు మొత్తం అంతా. మాకు ఏమీ రాదని చెప్పి మేము ఉద్యోగంలోకి వచ్చినా ANM గారితో సహా మేము వైద్యం చేస్తున్నాం. AM గారితో వరకు కూడా మేము తిరుగుతున్నాం. అలాగే వైద్యం చేస్తున్నాం, అలాగే సెల్ వర్కులు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా సెలవులు మాకు నాణ్యమైన ఇవ్వాలని సెల్ వర్క్ కూడా కొద్దిగా ఎక్కువ పెంచేశారు కాబట్టి సెల్ వర్క్ పెంచినా సరే మాకు నాణ్యమైన సెల్ ఇవ్వాలి.
నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి. 20,000 రూపాయలు మా సొంత సెలవుల్లో మేము వర్క్ చేయలేము. చిన్న సెలవులు ఇచ్చారు. ఆ సెలవుల్లో మాకు పని అవ్వట్లేదు. సెలవుల్లో పని చేయకపోతే లాగిన్ అవ్వకపోతే జీతం పడదని పిహెచ్సిలోని పిహెచ్ఎన్ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని బట్టి మా ఎందు దయించి మంచి సెలవులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకైతే అండి పొద్దున్నే సాయంత్రం వరకు 4 అయినా సరే డ్యూటీలో నుంచి కదలనెత్తలేదండి. సబ్ సెంటర్లోనే ఉండమంటున్నారండి. వచ్చి ప్రతిరోజు కూడా సబ్ సెంటర్కి రమ్మంటున్నారండి. కనీసం నాణ్యమైన సెలవు లేదండి. నాణ్యమైన ఫోన్లు మాకు ఏమి సిమ్ కార్డులు కూడా రాలేదండి. ఫస్ట్ నుంచి సొంత డబ్బులతో వేసుకుని మేము సర్వేలు చేస్తున్నామండి. ఎన్సిడి సర్వేలు మాకండి, లెప్పర్సీ సర్వేలు మాకే. యాంటనేట్లకి ఏం వచ్చినా మేమే చేయాలంటే డెలివరీ కేసుకి వెళ్ళినా ఓ ఛార్జీ కూడా పెట్టుకోవడం లేదండి. మాకు జీతాల్లో సగం ఛార్జీ, ఆ జీతాల్లో సగం ఛార్జీలకే పోతున్నాయండి. పోయిన సెలవులు ఇచ్చారండి. మాకు నాణ్యమైన సెలవులు ఇవ్వాలని, మాకు సెలవులు కూడా గుర్తించి ఇవ్వాలని. ఆదివారం కూడా ఊళ్ళో ఏమైనా తీర్థాలు అవుతుంటే తీర్థాల సెలవులు కూడా మాకే, తీర్థాల డ్యూటీలు కూడా వేస్తున్నారండి. అటువంటి డ్యూటీలు గట్రా ఏమీ వేయకుండా మాకు కూడా సెలవులు గుర్తించి ఇవ్వాలని, నాణ్యమైన సెలవులు ఇవ్వాలని ఆశా వర్కర్లు అందరమే కలిసండి మాకు పనికి తగ్గ పారితోషికం కాకుండా కనీస వేతనాలు మాకు 26,000 ఇవ్వాలని కోరుకుంటూ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి. సమస్యలు చాలా ఉన్నాయి ఎదుర్కోవాల్సినవి. మాకు జీతాలు అంటే చేసే వర్క్, ఫోన్లో వర్క్ ఎక్కువైంది, రికార్డులని, మళ్ళీ ఏఎన్సీలు లేకపోతే మాకు గర్భిణీ నమోదు లేని జీతాలు మీకు చేసే వర్క్ అంతా వేస్ట్ అంటున్నారు. ఇప్పుడు ప్రతి 1000 మందికి కనీసం నెలకు వచ్చి 2-3 కేసులన్నీ ఉండాలంటారు. కానీ మ్యారేజ్లు ఉంటేనే మాకు డెలివరీ నమోదులు వస్తాయి. నమోదులు లేనిది మరి చేసిన వర్క్ అంతా వేస్ట్ అని చెప్తున్నారు. అలాగే స్కూల్లో పిల్లలకి ఐరన్ సిరప్లు అని, అంగన్వాడీ స్కూల్లో ఐరన్ సిరప్లు, స్కూల్లో మళ్ళీ ఐరన్ టాబ్లెట్లు అన్నీ వేస్తాము. మళ్ళీ ఫీల్డ్లో డోర్ టు డోర్ డైలీ పొద్దున పూట 9 గంటల నుంచి 4 గంటల వరకు సర్వే చేస్తాము. అందుబాటులో ఉండాలంటారు. ఎప్పుడు డెలివరీ అంటే అప్పుడు నైట్ అయినా వెళ్ళాల్సిందే. ఇంకా ఎక్కడ ఏదైనా సెలవు అడగాలంటే ఏఎన్ఎం గారి నుంచి సూపర్వైజర్ వరకు అందరినీ అడగాలి. ఒకరోజు పర్మిషన్ అయినా సరే ఎవరికి పర్మిషన్ లేవని అంటారు. వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. వెస్ట్ గోదావరి జిల్లా మాది. నేను గత 25 సంవత్సరాలుగా ఈ ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. మాకు ఆశా వర్కర్లుగా మేము చేస్తున్న పనికి మా వేతనానికి అసలు సంబంధం లేదు. ప్రతి పనిలో మమ్మల్ని ప్రభుత్వం వాడుకుంటుంది కానీ మా యొక్క కష్టాన్ని అయితే గుర్తించట్లేదు. ఏదైనా సర్వే వచ్చిందంటే ఆశా వర్కర్ చేయాలి. ఎన్ఎల్ఈపి, ఎన్సిడిసిడి అన్ని సర్వేల్లో మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ మాకు అది కనీసమైనటువంటి జీతాలు ఇవ్వకపోగా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తారు. ఏదైనా డెలివరీ కేసు అయిందంటే 2 రోజులైనా 3 రోజులైనా మేమే వెళ్ళాలి. అది ఎక్కడికి రిఫర్ అయినా మేమే వెళ్ళాలి. ఏఎన్ఎంస్ రారు, పై అధికారులు ఎవరు రారు. మేమే ఉండి మేమే చేయాలి. అది ఏదైనా కేసు తీసుకైనా అది అదే బాధ్యతగా మా మీదే పెడతారు. అది కాకుండా ఎన్సిడిసిడి సర్వే ఉంటే అది మా సర్వే కాకపోయినా మమ్మల్ని చేయమని అధికారులు వసూలు చేస్తారు. ప్రతి సచివాలయం సర్వేలో ఉన్న అందులో కూడా మమ్మల్ని సర్వేలో భాగం చేయమని మాతో చేయిస్తారు. అలాగే ప్రతి దానికి టార్గెట్లు ఇచ్చి టార్గెట్లు మీరు రీచ్ అవ్వాలని చెప్తారు. అలా ఎంత కష్టపడి చేసిన ఈ మధ్యకాలంలో అనేక మంది ఆశా వర్కర్లు మా పనిచేస్తున్న వారందరూ చాలామంది చనిపోయారు. గుండె పొడితే అనారోగ్యం. కానీ మేము చనిపోతే మట్టి ఖర్చులకు కూడా ఎటువంటి సహాయము ప్రభుత్వం అందించదు. కరోనాలో మేము బాగా వర్క్ చేసామని మాకు తప్పట్లు కొట్టారు తప్ప ఒక నెల మీకు 1000 రూపాయలు చేస్తున్నిస్తామని ప్రకటించారు. ఆ జీతాన్ని 1 పైసా కూడా మాకు చేరలేదు. ప్రతిదీ రాత్రనక పగలనక మేము ఎక్కడికైనా కేసులు కూడా వెళ్ళాలంటే మేమే వెళ్ళాలి. చిన్నపిల్లలకి ఇమ్యునైజేషన్ అవన్నీ మేము చేసే సేవల్లో ఒక భాగమే. మేము రికార్డులు రాయమన్నారు. రికార్డులు ప్రభుత్వం ఇవ్వదు. మా డబ్బులతో మేము కొనుక్కుని రికార్డులు రాయమన్నారు. అది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం సెల్ ఫోన్ ఇవ్వదు. ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయవు. ఆ నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వలేదు. మా సెల్ ఫోన్లో మేము వేసుకుని మేము వర్క్ చేయాల్సి వస్తుంది. మాకు వచ్చే జీతంలో 10,000 జీతం ఇస్తానంటారు. ఏదైనా ఒక క్యాండిడేట్ని తీసుకెళ్లాలంటే ఆమె గర్భవతి అయిన దగ్గర నుంచి డెలివరీ వరకు మాకే బాధ్యత. ఆమెను పిహెచ్సికి తీసుకెళ్ళా, సిహెచ్సికి తీసుకెళ్ళా, ఎక్కడ తీసుకెళ్ళినా మా ఛార్జీలు మేమే పెట్టుకోవాలి. ఇచ్చే 10,000లో ఒక 2,000 వరకు 3,000 వరకు మాకు ఛార్జీల రూపంలోనే పోతుంది, పెట్రోల్ ఛార్జీలకి. అలా అయినప్పుడు మాకు ఇంకేముంటుంది? అలా అని ఆశా వర్కర్లమని మాకు పథకాలన్నీ తీసేస్తున్నారు. జీతం పెంచమంటే స్కీమ్ వర్కర్లు అంటారు. స్కీమ్ వర్కర్లు మాకు పథకాలు ఇమ్మంటే మీరు ఉద్యోగస్తులు అంటారు. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ప్రభుత్వం మా మీద చాలా చిన్న చూపు చూస్తుంది. ఎంతోమంది మహిళలు ఈ రోజు ఇలా వచ్చామంటే మా యొక్క ఆక్రందన అర్థం చేసుకున్న ప్రభుత్వం మాకు కనీస వేతనం అమలు చేసి కనీసమైన సౌకర్యాలు ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే సౌకర్యాలు మేము ఉపయోగించిన పని చేయమంటే చేస్తాం, కానీ సౌకర్యాలను కూడా మేమే సమకూర్చుని పని చేయాలంటే అది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఆలోచించాలి.
మమ్మల్ని తీసుకున్న పథకం వేరు. ఎన్ఆర్హెచ్ఎంలో తల్లి బిడ్డ సంరక్షణ కోసం తీసుకున్నారు. ఆ తల్లి బిడ్డ సంరక్షణ ఎటు పోయిందో తెలియదు, కానీ అన్ని సంరక్షణలో మేమే ఉండాల్సి వస్తుంది. సంరక్షణ మేమైతే చేస్తున్నాం, కానీ మాకు సంరక్షణగా ఏ ప్రభుత్వ అధికారి కానీ ఎవరు కానీ రారు. మాకు ఏదైనా ఆపద జరిగినా మేము డ్యూటీలో ఉన్నప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఏమైనా దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ యాక్సిడెంట్ అయినా దానికి సంబంధించిన అయ్యే ఖర్చు అంతా మేమే భరించుకోవాలి. కాబట్టి ఇటువంటి ఇబ్బందులతో చాలామంది ఆశా వర్కర్లు, చాలామంది అంటే మొత్తం ఆశా వర్కర్లు అందరం ఇదే ఇబ్బందితో బాధపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని ఈ రోజు అలంకార సెంటర్లో ధర్నాకు వచ్చి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలం అండి. అక్కుల్ పిహెచ్ నుండి వచ్చాం. అంటే శాలరీలు వర్క్ భారం ఎక్కువైంది, శాలరీ పెరగట్లేదు. ప్రతిదీ జిరాక్స్ మేమే తీసుకోవాలి, బుక్స్ మేమే కొనుక్కోవాలి. యూనిఫామ్ అంటే మామూలుగా ఇస్తున్నారు సంవత్సరానికి 2 సారీస్. అందుకు మాకు శాలరీ లేవు. తర్వాత మేము ఎంత డ్యూటీ చేసినా సెలవు అనేది మాకు ఒక్కరోజు కూడా డిసైడ్ చేయడం లేదు. అందుకోసము మేము ధర్నా. నాకు చాలా జీతంతో ఇబ్బంది పడుతున్నామండి. చేసే వర్క్ ఎక్కువైపోయింది, శాలరీ ఏమో తక్కువగా ఉంది. మేము చాలా ఈ జీతంతో పిల్లల్ని పెంచుకోవడానికి కానీ ఇంట్లో సమస్యలు ఎదుర్కోవడానికి కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట. మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ జీతం పెంచాలని మేము ఆశిస్తున్నాం. అలాగే మా డ్యూటీలు కూడా ఒక టైం లేదు, 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. మేము ఒక సెలవు లేదు. ఏఎన్సీల విషయంలో అయితే ఏఎన్సీ లేకపోతే ఇబ్బందులు అని అంటున్నారు, మెమోలు అంటున్నారు. దానివల్ల కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు గర్భిణీ అవ్వాలి అంటే అది మా చేతుల్లో ఉండే పని కాదు. మేము ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు మామూలుగా సమాధానం అమ్మ ఇప్పుడు ఏం లేదని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా గొడవలు అవుతాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు పెళ్ళైన తర్వాత ఒక 4-5 సంవత్సరాల వరకు గర్భిణీ వద్దనుకునే వాళ్ళు ఉంటారు. లేదంటేనేమో పీసీఓడి ప్రాబ్లం వల్ల కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వాటికి మందులు వాడుతున్నారు. కానీ మేము వెళ్ళి ప్రతిసారి వాళ్ళకి అడిగినప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. దానివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నాకేమో కానీ ఒత్తిడిని బట్టి మేము వెళ్ళి మేము ప్రతిరోజు సర్వేలో ఎవరింటికైతే వెళ్తామో వాళ్ళ ఇంట్లో ఎలిజిబుల్ కపుల్ ఉంటే వాళ్ళని ప్రతిసారి అడగాలి. మేము అమ్మ ఏమైనా మీకేమైనా గర్భిణీయా, ఏమైనా డేట్లు ఆగినాయా, అలా ఉంటే మాకు చెప్పండి. ప్రతిసారి మేము వెళ్ళిన ప్రతిసారి దర్శించిన ప్రతిసారి వాళ్ళని అడగాలి. మేము అడుగుతాం. అలా అడిగినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి మేము కూడా మరి టార్గెట్ అంటున్నారు. నెలకు 1000 మందిలో కనీసం 2-3 ఏఎన్సీలు మీరు తీసుకురావాలని చెప్తున్నారు. చెప్పినప్పుడు అవి రాకపోతే మాకు మెమోలు అంటున్నారు, మరి జీతంలో మార్పులు తగ్గుతాయి అంటున్నారు. అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము ఇవన్నీ ప్రభుత్వం గుర్తించాలని మేము ఆశపడుతున్నాం. ఆశా వర్కర్లు అయితే ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని గంటలు తగ్గించాలని, అదనపు పని భారం ఎక్కువైందని, స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా తమ సొంత ఫోన్లు వాడుతున్నామని, మంచి ఫోన్లు ఇవ్వాలని, 2G ఫోన్లు ఇచ్చి 5G వర్క్ చేయమంటే ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆశా వర్కర్లుగా తమకు కనీస వేతనం 10,000 ఇస్తున్నారని, 10,000తో తమ ప్రయాణ ఖర్చులుగా 5-6 వేలు ఖర్చు అవుతున్నాయని, మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీతం పెంచాలని, పని భారం తగ్గించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, అన్నింటిలో కూడా తమ సత్తా చాటి చూపిస్తామని చెప్పని అయితే చెబుతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.